వందనాలండి. ఈరోజు మే 2వ తారీఖు. ఆయన అంతం వరకు ప్రేమిస్తాడు మనల్ని అని దేవుని గురించిన ఒక సత్యము మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాన్ 13:1 తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. తన శిష్యుల్లో ఒకడు తనను అప్పగించబోతాడనియో తానెవరో తెలియదని ఇంకొక శిష్యుడు బొంకుతాడనియో కొంతకాలం వరకు శిష్యులందరూ తన్ను విడిచిపెడతారని ప్రభువుకు ముందే తెలుసు. అయినా అంతం వరకు వారిని ప్రేమించాడు. దేవుడికి మన గురించి బాగా తెలుసు. అదేవిధంగా యేసయ్యకు తన శిష్యుల గురించి తెలుసు. మన పాపాలన్నీ తెలుసు, భవిష్యత్తులో మనం చేసేవి కూడా తెలుసు. అయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇటువంటి ప్రేమకు మనం ఎలా స్పందించాలి? మనం మోసగించబడే వరకు ప్రేమిస్తాం, కానీ యేసయ్య మోసగించబడ్డాక కూడా సిలువలో బలైనంత వరకు ప్రేమించాడు. మనలను ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళేంత వరకు ప్రేమిస్తాం, కానీ విడిచిపెట్టిన యేసుక్రీస్తు ప్రేమించాడు. మనం ఒక స్థాయి వరకే ప్రేమిస్తాం, కానీ ప్రభు అంతం వరకు ప్రేమిస్తాడు. సిలువలో తన కొరకు ఏమీ మిగిల్చుకోకుండా సమస్తము అప్పగించుకున్నట్టులో ప్రేమ చూపించాడు. యేసుప్రభు సిలువలో మరణించకముందు మేడగదిలో తన శిష్యులతో చాలా సమయం గడిపి వారు తాను వెళ్ళిపోయాక తన పరిచర్య కొనసాగించాలి కాబట్టి అందుకు అవసరమైనవన్నీ నేర్పించాడు. తను వెళ్ళిపోయే సమయం వచ్చిందని ఆయనకు తెలుసు. తన పరిచర్యలో అంతవరకు చాలా కష్టపడ్డాడు. శారీరకంగా అలసిపోయాడు, ఆకలి తప్పులు కలిగి ఉన్నాడు. స్నేహితులు అపార్థం చేసుకున్నారు, మత పెద్దలు ఆయనపై నేరారోపణలు చేశారు. అయినా కూడా వెనుదిరగక తండ్రి చిత్తం నెరవేర్చాడు. లోకమంతటి పాపం కొరకు దేవుడు ఆయనపై శిక్ష వచ్చేట్లు చేశాడు. మనకు సంతోషము, రక్షణ ఇవ్వడానికి ఆయన శ్రమపడ్డాడు. ఆయన నరకం అనుభవించి మనకు పరలోకం ఇచ్చాడు. తండ్రి ప్రేమను కొంతకాలం కోల్పోటు చేత దేవుని ప్రేమలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. మన కొరకు భరించలేనన్ని శ్రమలు అనుభవించాడు. అంతం వరకు ప్రేమించడం అంటే అదే. మన దృష్టిలోనే భయంకరంగా భరించలేనంత దుర్వాసనతో కూడిన పాపంతో నిండిన గిన్నెలోది మన కొరకు తాగాడు. ఆయన ఎందుకు ఇలాంటి శ్రమల నుండి వెళ్లాల్సి వచ్చింది? నరకానికి పోల్సిన అవసరం లేని ఒకే ఒక్కడు మన కొరకు నరకయాతన పడ్డాడు. ఎందుకని? బైబిల్ చెప్తున్న మాటలు, తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించాడు. అదే దానికి సమాధానం. ఆయన స్వభావమే ప్రేమ. ప్రేమ స్వరూపైన క్రీస్తుకు ప్రేమ చూపాల్సిన అవసరం వచ్చింది. ఆయన స్వభావ సిద్ధంగా ప్రేమ కలిగి ఉన్నాడు. మరణం ద్వారా ఆయన తన వారిని ప్రేమించాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమంటే, మన భవిష్యత్తు భద్రపరచబడి ఉంది. మనం ఆయనకు చెందిన వారమైతే ఆయన మనలను అంతం వరకు ప్రేమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, అంతవరకు మమ్మల్ని ప్రేమించే ఓ దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. తండ్రి, మీ ప్రేమను మేము అర్థం చేసుకొని తండ్రి నిశ్చింతగా ఈ జీవితం జీవిస్తూ ఇతరులను మీ దగ్గరికి, మీ ప్రేమలోకి నడిపించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.